చదువుతున్నాను అద్యా. ఇలా చూడు, ఇదిగో ఈ క్లాసిఫైడ్లో ఒక చోట జాబ్ ఉందని ఇంటర్వ్యూకి పిలుస్తున్నాను. ఓ, ఆల్ ది బెస్ట్ అద్యా. నాకు కాదు, నీకు. ఓ అలాగా, సారీ. నాకు జాబ్ ఇచ్చే ఆ మహానుభావుడు ఎవరు? అదే, ఏ కంపెనీ అని? కేకేఆర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఓ, కిషోర్ మావికి చెప్పిన అబద్ధాన్ని నిజం చేస్తున్నావు అన్నమాట. నేనంత ఆలోచించలేదులే, కానీ ఇదైతే నీ ప్రొఫైల్కి తగ్గ జాబ్. చూడు, నువ్వు కేర్ఫుల్గా ఈ ఇంటర్వ్యూని క్లియర్ చేస్తే నీకు ఈ జాబ్ గ్యారంటీ. నా బదులు నువ్వెళ్ళి ఇంటర్వ్యూ చేసి రావడం కుదరదా? అంటే నువ్వు నా వైఫ్ అని చెప్పు. శ్రీను, ముందు నేను చెప్పిన మాట విను. నోరు మూసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు. నువ్వు చెప్పినట్టు వెళ్తాను, కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్పలేను కదా. ఎందుకు చెప్పలేవు? నీతో అన్ని ప్రిపేర్ చేపిస్తున్నాను కదా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తుంటాయో లేవో. ఓ సరే, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. అడుగు, చెప్తాను, అడుగు. సరే, నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చాను? అక్టోబర్ 1, 2022. సరే, నన్ను నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను? ఓ సిల్లీ క్వశ్చన్. అది ఎల్లో డ్రెస్ కదా. వావ్, సూపర్. సరే, నువ్వు నాకు ఎప్పుడు ప్రపోజ్ చేసావు? మొదటి చూపులోనే నీతో ప్రేమలో పడిపోయిన అద్యా. కాకపోతే నీకు నా ప్రేమని చెప్పింది మాత్రం 13th December 2023. ఓ థ్యాంక్ యూ. చూసావా, అప్పుడెప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని డేట్తో సహా గుర్తుపెట్టుకున్నావు. మరి నిన్న మొన్న నేను నేర్పించినవి నీకు గుర్తుండవా? ఓ అమ్మా అద్యా, ఇలా మెలికేసావా? నువ్వంటే నాకు ప్రాణం కాబట్టి గుర్తుపెట్టుకున్నాను కదా. నీ ప్రాణమైన నేను జీవితాంతం నీ పక్కన నడవాలి అంటే, నీతో ఇలా ప్రేమగా మాట్లాడాలంటే నువ్విదిగో ఇవాళ ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. హలో సార్. హలో, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శ్రీనివాస్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏ క్వశ్చన్ అడిగినా దానికి కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పు. సార్, ఇంటర్వ్యూ తెలుగులో చేస్తారా? సమాధానాలు ఇంకా స్పష్టంగా చెప్పగలుగుతాను. మీరే మీడియం అడగలేదు, అభ్యంతరం చెప్పలేదు. నా పేరు శ్రీనివాస్ సార్. అయోధ్యలో పుట్టి పెరిగాను. రాజమండ్రి BRR కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశాను. ఈ మధ్య పెళ్ళయింది. జాబ్ రాకముందు పెళ్లి చేసుకున్నారు. మీరు ఏ ధైర్యంతో ఫ్యామిలీని ఏర్పాటు చేసుకున్నారు? ఉద్యోగం ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది సార్. నేను ప్రేమించిన ఆద్య నా జీవితంలోకి ఎంత త్వరగా వస్తే అంత మంచిదనుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్. మీకు ఈ ఉద్యోగం ఎందుకు కావాలి? ఈ కంపెనీ నిర్దిష్టమైన లక్ష్యాలను కలిగి ఉంది సార్. భవిష్యత్తులో పెద్ద కంపెనీగా మారుతుందనిపిస్తుంది. నేను డేటా అనలిస్ట్గా చేరితే అంచెలంచెలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. గుడ్. మేము మిమ్మల్ని జాబ్లోకి ఎందుకు తీసుకోవాలి? ఇన్ని గంటలే పనిచేయాలన్న ఆలోచనతో ఉండండి సార్. ఇక్కడున్నా ఇంటికి వెళ్ళినా నాకిచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం. మిస్టర్ శ్రీనివాస్, మీ బలం ఏంటి? మీ బలహీనత ఏమిటి? ఎంత పనైనా సరే, ఎంతవరకైనా చేయగలను సార్. సరిపెట్టుకోవడం కాకుండా సరిగ్గా చేయడం నా బలం. బలహీనత విషయానికి వస్తే ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడలేకపోవడం. బట్ తోటి ఉద్యోగులతో మాట్లాడుతూ ఉంటే అది కూడా నేర్చుకుంటాను సార్. ఓకే.
ఇప్పటివరకు భలే చెప్పారు. మీరు చేసే ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురైతే అప్పుడు ఏం చేస్తారు? ఎలాంటివి సార్? ఎనీ కైండ్ ఆఫ్ సమస్య ఎలాగైనా రావచ్చు కదా. అంటే అదేంటో తెలిస్తే చెప్పగలను సార్, కానీ ప్రాబ్లం ఎప్పుడు చెప్పిరాదు కదా శ్రీనివాస్. ఆ ప్రాబ్లం ఏంటో చెప్తే చెప్పేస్తాను సార్. లివ్ ఇట్. ఫైనల్ క్వశ్చన్. తెలుసో తెలియకో మీరు చేసిన మిస్టేక్ వల్ల